ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారి కోడల్ని, ఆ కోడలికి కొడుకైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ని దూషించే స్థాయి ఎలా వస్తుంది అతనికి? ఎవరు సార్ అతను? ఎన్టీఆర్ ఎక్కడ, అతను ఎక్కడ? 175 నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే. ఈ రోజు తిట్టింది చంద్రబాబు టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అవుతాడు, లేదంటే ఇంట్లో కూర్చుంటాడు. తిట్టింది నారావారి ఫ్యామిలీని కాదు, నందమూరి శాలిని గారిని, నందమూరి తారక రామారావు గారిని తిట్టించింది నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేత తిట్టించారు. తిట్టించకపోతే, వీళ్ళ ప్రమేయం లేకపోతే ఎప్పుడు అతన్ని సస్పెండ్ చేస్తున్నారు పార్టీ నుంచి? మాకు సంబంధం లేదు, అతను చేసిన తప్పని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారు, ఎప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. లేదంటే మీరే పెట్టించినట్టుగా ఖచ్చితంగా దీన్ని 200% భావించాల్సిందే. రెండు, వీళ్ళకేం కొత్త కాదండి మహిళల మీద. వీళ్ళకి అనేక మంది బాధితులు, అనేక మంది వీళ్ళు టార్గెట్ చేసిన వాళ్ళు. లక్ష్మీ పార్వతి గారి మీద ఎలానే పెట్టించారు, రోజా గారి మీద పెట్టించారు, షర్మిల గారి మీద బాలకృష్ణ ఆఫీస్ నుంచే స్వయంగా పెట్టించారు 2014 ఎన్నికలప్పుడు. దాని తర్వాత మీకు చూస్తే వైఎస్ భారతమ్మ గారి మీద పెట్టించారు. గీతాంజలి అనేటటువంటి వివాహిత అయితే చనిపోయిందా ఆ గృహిణి. వీళ్ళ టార్చర్ తట్టుకోలేక, ఈ నారా లోకేష్ ఐటీడీపీ టార్చర్ తట్టుకోలేక ఆమెకు అక్రమ సంబంధాలు అంటగడితే గీతాంజలి అనేమో ట్రైన్ కింద పడి చనిపోయింది. అలానే వల్లభనేని వంశీ గారి భార్య మీద పెట్టించారు, పవన్ కళ్యాణ్ గారి తల్లి మీద పెట్టించారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి మీద కూడా పెట్టించారు, మాట్లాడించారు డైరెక్ట్గానే. అంటే వీళ్ళకి అసలు వీళ్ళు నిజంగా ఈ దేశంలో కాదు సార్, ఈ ప్రపంచంలోనే ఉండటానికి ఈ ఐటీడీపీ నారా లోకేష్ మనుషులు అసలు అర్హులే కాదంట. ఇలా మహిళల్ని వేధించి ఏం సాధిస్తారు సార్? అంటే ఇలాంటి మహిళల్ని ఏదో సమాజంలో ముందుకెళ్తున్నటువంటి మహిళలందరినీ టార్గెట్ చేయాలి. ఎందుకు? ఆయన చాలా గౌరవం కదా మహిళలు అంటే లోకేష్ గారికి. మొన్న షర్మిల గారు పాపం జగన్ గారికి రాఖీ కట్టలేకపోయారని షర్మిల గారి గురించి బాగా ఏడ్చి బాధపడ్డారు కదా ఆయన. షర్మిల గారు రాఖీ కట్టినప్పుడు, రాఖీ సంగతి వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ చెల్లెల్లో వాళ్ళ అక్కలో వచ్చి ఇప్పటి వరకు ఎందుకు రాఖీ కట్ల? అది అడగకూడదు. ఎందుకు గట్లేదు చెప్పండి సార్? అది అడగకూడదండి. అసలు మీరు ఇంటి గృహప్రవేశానికి ఎవరన్నా ఎవరు అది అడగకూడదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించే మాట్లాడాలి. ఆడపిల్లని మన ఇంటి శంకుస్థాపన చేసుకునేటప్పుడు మనం ఎవరిని పిలుస్తాం? ఇంటి ఆడపిల్లలతో కదా ముందు ఉండి పాలు పొంగిచ్చేది. ఎవరితో పొంగిస్తారండి? మరి మీ దగ్గరికి ఎందుకు రాలేదండి? చంద్రబాబు నాయుడు గారి చెల్లెల్లో వాళ్ళ అక్కలో ఉంటే వాళ్ళు ఎందుకు రాలేదు? ఉన్నారు కదా ఇప్పుడు. రాఖీ కట్టారు వాళ్ళు. ఎందుకు రాలేదు? మొన్న రాఖీ ఏ టెక్నాలజీలో కట్టారు? స్వయంగా వచ్చి కట్టలే, ఏ టెక్నాలజీలో కట్టారంట రాఖీ. రెండు, వీళ్ళకి ఇంటే సార్ మనం మాట్లాడకూడదు కానీ కామా తురాణం నభయం నలజ్జ @ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు క్లియర్గా వాళ్ళ ఎమ్మెల్యేలను చూస్తే 1, 2, 3 ఆదిమూలం, నజీరు, సన్యాసిరాజు, కోన రవికుమారు, కొలికిపూడి వీళ్ళందరూ లైంగిక వేధింపులతో ఏదైతే ఆత్మహత్యాయత్నం చేసుకున్న నజీర్ ఇందా చూపించారు, నజీర్ వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి సన్యాసిరాజు వల్ల మనం చూసాం. ఈవెన్ హోంమంత్రి నియోజకవర్గం హోంమంత్రి జిల్లా అనకాపల్లి ఏదైతే చోడవరం ఎమ్మెల్యే, అలానే కోన రవికుమార్, సౌమ్య ఎవరైతే ప్రిన్సిపాల్ ఆమె ఆత్మహత్యాయత్నం, అంతకుముందు కొలికిపూడి వల్ల ఒక వీఆర్ఓ ఆత్మహత్యాయత్నం. ఇలా లిస్టు చదువుకుంటా పోతే మహిళా వీఆర్ఓపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, నిద్రమాతలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ, దళిత మహిళా 22/7/2025 ఏదైతే ఇబ్రహీంపట్నం. అలానే మీరు చూసుకుంటే కేజీబీ సీట్ ఇప్పిస్తా అంటే ఒంటరి మహిళలకు లైంగిక వేధింపులు, జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వమన్న టీడీపీ కార్యకర్త, యువతపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి, దళిత మైనర్ బాలికపై 6 నెలలుగా తెలుగుదేశం కార్యకర్తల అత్యాచారం. ఇలా లిస్టు చదువుకుంటా పోతే చాంతాడంతా. అంటే పిల్లనే చంద్రబాబు కామ పార్టీ అనాలి, తెలుగుదేశం పార్టీ కాదు ఈరోజు నడుస్తుంది. చంద్రబాబు కామ పార్టీలో కామ పిశాచులు ఈరోజు వేధిస్తా ఇంత నిర్లజ్జ కాదు సార్. నిర్లజ్జగా సినిమాల్లో, సీరియల్లో వీటిల్లో మహిళల మీద వేధింపులు ఉండకూడదు, మహిళల ఆశీలు ఉండకూడదు. మీ తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా చేయొచ్చు. వాళ్ళు ఎవరో సినిమాల్లో ట్వీట్లు, సినిమాలకు సంబంధించి దాంట్లో ట్వీట్ పెట్టారంటే బరి తెగించినటువంటి కామ్ పార్టీ కాక ఏందండి ఇది చెప్పండి? ఇంతమంది ఇన్ని రకాలుగా ఉంటుంటే చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అది చేశారు, చంద్రబాబు నాయుడు ఇది అన్నారు, ఇంకోసారి పార్టీకి నష్టం కలిగించేలా చేయొద్దు, ముసుగులో చేయండి అన్నారు, బయటికి రానికుండా మేనేజ్ చేయమన్నారు. వాళ్ళు రాసిన మ్యాటర్లో చూడండి సార్, అసలు వాళ్ళు రాసిన కాదు సార్, ఒక్క సెకను ఆయా వ్యవహారాల్లో తమ తప్పు లేకుంటే తప్పుడు ప్రచారంపై ఎమ్మెల్యేలు కానీ పార్టీ నేతలు కానీ వెంటనే బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలి. అంటే ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టమని చంద్రబాబు నాయుడు గారు ఇంటిచ్చారు. వచ్చి మీరు తొందరగా వచ్చి వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడితే ఇంకోసారి వచ్చి నోరు తెరవరు ఆ మహిళలు, వాళ్ళ మీద కేసు పెట్టండి, ఆ దొంగతనం కేసు
లేదంటే మహిళలు వాళ్ళే అత్యాచారం చేయబోయారు మీ మీద అని ఇది చెప్పి కూడా ఎల్లో మీడియా రాసిందా? అంతే కదా సార్. పాపం చంద్రబాబు నాయుడు గారు అన్నారో లేదు వీళ్ళు రాసేస్తున్నారేమో అని నాకు డౌట్ గా ఉంది. చెప్పాను కదా, వీళ్ళ మీటింగ్ లో జరిగింది ఇది. వీళ్ళ మీటింగ్ లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద బాగా అవుతుంది కాబట్టి ఏం రాయాలి అని చర్చించుకొని రివర్స్ కేసులు పెట్టమని వీళ్ళే సలహా ఇస్తున్నారు. అటు ఇటుగా సిట్టింగ్ లో తేడా జరిగింది. ఒకళ్ళేమో 99 అదేంటి షార్ట్, ఇంకోళ్ళేమో సుమో. డిఫరెన్స్ వచ్చింది, సుమో విస్కీ షార్ట్ విస్కీ డిఫరెన్స్ లో ఈ వార్తలు వచ్చినట్టుగా. కాకపోతే ఏం సార్ ఇది? రైట్.